ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 50 సంవత్సరాల తర్వాత ధనస్సు రాశి వారి జీవితంలో అదృష్టం పట్టబోతుంది. 3 శుభగ్రహాల కలయిక వలన వీరి జీవితంలో అఖండ రాజయోగం వరించబోతుంది. వీరికి పట్టిందల్లా బంగారమవుతుంది. గ్రహ సంచారంలో మార్పుల వలన 50 సంవత్సరాల తరువాత ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రహ సంచారంలో అనుకూలమైన మార్పుల వలన జీవితంలో విశేషమైన శుభ ఫలితాలు పొందబోతున్నారు. సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఈ సమయం వీరికి అదృష్ట సమయం అని చెప్పుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో అనుకున్న విజయాలను సాధిస్తారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. పూర్వీకుల నుండి ఆస్తి ప్రయోజనాలను పొందుతారు. పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో సరైన లాభాలను అందిస్తాయి. దీనివలన మీరు ఆర్థికంగా మంచి పురోగతిని సాధిస్తారు. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకునేవారు మంచి ఫలితాలను పొందుతారు. ఒప్పందాలను చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు మంచి లాభాలను పొందుతారు. తమ కెరీర్లో మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పని తలబెట్టినా సరే 100% అనుకున్న విజయాన్ని సాధిస్తారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుతాయి. గతంలో ఉన్న బాకీలన్నీ కూడా నెరవేరుతాయి. స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక భావన అధికంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీడియా రంగం వారు చాలా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించటం వలన మానసిక ఆందోళనకు గురవుతారు. కనుక ఏ విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఉండటమే మంచిది. ముఖ్యంగా బయట విషయాలను తీసుకువచ్చి ఇంట్లో చర్చించటం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. శత్రువులందరూ మిత్రులవుతారు. గతంలో ఎప్పటినుంచో అప్పులను తీర్చాలని ప్రయత్నం చేస్తున్నా సరే కుదరకపోయినట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీ అప్పులన్నీ తీర్చగలిగే అవకాశాలు వస్తాయి. ఇంట్లో ఖచ్చితంగా శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహనాన్ని లేదా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఉద్యోగం రావట్లేదు అనుకునే వారికి ఈ సమయంలో ఉద్యోగం లభిస్తుంది. మీరు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. అదేవిధంగా ఉద్యోగంలో వీరు చూపించే శ్రద్ధ, బాధ్యత వలన అధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్స్, బదిలీలు పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పొందే బదిలీలు జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవటానికి ఒక అవకాశంగా చెప్పొచ్చు. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వీరు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు రెట్టింపుల లాభాలను తీసుకువస్తాయి. వ్యాపారాలలో రియల్ ఎస్టేట్ వంటి రంగంలో ఆకస్మిక ధన లాభాలను పొందే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు చేయకుండా ఉండటం వలన వీరు పొదుపు ఎక్కువ చేయగలుగుతారు. ఏవైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇంట్లో అందరి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. సంతానం వలన మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మీ సంతానం ఏదైనా ఉత్తమమైన కోర్సుల్లో డిగ్రీ సాధించడం వలన మీరు విదేశ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ సంతానం అనుకున్న రంగంలో విజయాలను సాధిస్తారు. ఉన్నత స్థాయిని చేరుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీ సంతానం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అవి ఈ సమయంలో ఫలిస్తాయి. మీ సంతానం ఏదైతే ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో అటువంటి ఉద్యోగాన్నే పొందుతారు. దీనివలన మీరు మానసికంగా సంతోషాన్ని కలిగి ఉంటారు. సమాజంలో సంతానం వలన మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. విద్యార్థులు తమ విద్యలో అనుకూల ఫలితాలను పొందుతారు. విద్యలో ఉత్తమ ఫలితాలు పొందటానికి తగిన మార్గాలను తెలుసుకుంటారు. చదువుపై శ్రద్ధ ఉంచి ఉత్తమ ఫలితాలు పొందటానికి తెలుసుకున్న మార్గాలను అన్వయించడం ద్వారా అనుకున్న కళాశాలల్లో ప్రవేశం, మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కుటుంబ అవసరాల నిమిత్తం కొంచెం ధన వ్యయమయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం కూడా జరగవచ్చు. కుటుంబ సభ్యుల్లో శాంతి మరియు సామరస్యం అధికంగా ఉంటుంది. కనుక మీరు ఏదైనా విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తారు. కుటుంబ సభ్యులు తమ సపోర్ట్ను అందిస్తారు. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబంలో విభేదాలన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రాశి వారిలో మనోధైర్యం, ఆత్మస్థైర్యం పెరిగి చేసే పనుల్లో విజయం వరిస్తుంది. దేన్నైనా సాధించగలం అనే నమ్మకం పెరుగుతుంది. గొప్ప గొప్ప పనులకు శ్రీకారం చుట్టి వాటిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఉన్నతమైన స్థితికి చేరుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. తోబుట్టువులతో వాదనలు పడవద్దు. కమ్యూనికేషన్ గ్యాప్ రానివ్వద్దు. తోబుట్టువుల వలన స్థిరాస్తి యోగం ఉంది. గతంలో ప్రేమ మరియు వివాహ బంధంలో ఒకరి మీద ఒకరికి నమ్మకం కోల్పోయే విధంగా ఉన్న సంఘటనలు ఇప్పుడు మారతాయి. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ మానసికంగా సంతోషంగా ఉంటారు.
విదేశాలలో చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి అనుకుంటున్న వారికి ఈ సమయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేసి మంచి స్థాయిని పొందుతారు. అనుకున్న ఉద్యోగాన్ని స్థాయిని పొందుతారు. సమాజంలో మంచి శ్రేయస్సును పొందుతారు. విదేశ ప్రయాణాలు మంచి లాభాలను చేకూర్చుతాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఆకస్మికంగా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి ప్రేమాభిమానాన్ని కలిగి ఉంటారు. కుటుంబంలో ఉన్న సమస్యలను ఇద్దరు పరిష్కరించుకోవటం వల్ల ఎటువంటి సమస్యలకు తావుండదు. మీరు తీసుకునే నిర్ణయాల వలన కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి విషయాన్ని జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల కుటుంబ సమస్యలు చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు. మీ భార్య నిర్ణయాలను తెలుసుకొని పాటించడం వలన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీకు మీ భార్య యొక్క సహకారం లభించటం వలన మీరు చేసే ప్రతి పని ఖచ్చితంగా విజయవంతమవుతుంది. గ్రహస్థితిలో ఎన్ని మార్పులు వచ్చినా సరే వీరికి ఉన్న మేధాశక్తిని ఉపయోగించి సమస్యలన్నీ సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారు. ఉన్నత స్థాయిని చేరుకోవటానికి వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటారు. మొదట్లో కాస్త దిగులు ఎక్కువగా ఉన్నా సరే వారు ప్రయత్నించటం వలన వారు చేసే పనిలో ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. వీరి జీవితంలో తిరిగే ఉండదు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం పారాయణం చేయటం వలన ఆరోగ్యం అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. శివాలయాలను సందర్శించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం వలన ప్రారంభించిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. దైవ బలం చేకూరుతుంది. శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసిన తరువాత లలితా సహస్రనామాలు పారాయణం చేయటం వలన విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలమైన ఫలితాలుగా మారటం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే నవగ్రహ ప్రదక్షిణలు చేయటం వలన గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. మంగళవారం రోజు 11 తమలపాకులను తీసుకుని వాటిపై సింధూరంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి సమర్పించటం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా మంగళవారం మరియు శుక్రవారం రోజు ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించటం వలన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలను పొందుతారు. శనివారం రోజు శని భగవానుడికి నల్లని ద్రాక్షరసంతో అభిషేకం చేయటం వలన శని భగవానుడు అనుకూలతను పొందుతారు. శుభప్రదమైన ఫలితాలను సిద్ధింపచేసుకోవచ్చు. సో చూశారు కదండి, 50 సంవత్సరాల తర్వాత గ్రహ సంచారంలో మార్పుల వలన ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుసు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.